గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ గురుబలం లేనటువంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. గురుబలం లేనటువంటి వారికి చాలా ఉపయోగపడుతుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూలై 10, 2025 గురువారం రోజున గురు పౌర్ణిమ అయితే మనకున్నది. దీనినే వ్యాస పౌర్ణిమ అని అయితే అంటాము. భగవాన్ శ్రీ వ్యాస మహర్షి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనము ఈ యొక్క వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమను అయితే జరుపుకుంటాము. వేదాలను, ఉపనిషత్తులను అన్నీ కూడా అందించినటువంటి గొప్ప మహర్షి భగవానుడు శ్రీ వ్యాస మహర్షి వారు. ఈసారి ఈ యొక్క వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమ గురువారం రావడం చేత విశేషమైనటువంటి ఫలితాలు అయితే మనకు వస్తాయి. మరి ఈ రోజున ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజున ఎవరైతే దత్త చరిత్ర పారాయణం చేస్తారో, దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుంటారో, దత్తాత్రేయ స్వామిని స్మరించుకుంటారో వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి గురుబలం తప్పకుండా వస్తుంది. ఎవరికైతే గురుబలం లేదో వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు విద్యను నేర్పినటువంటి గురువు గారిని, మంత్రాలు, వేదాలు లేదా ఉపదేశాలు ఇచ్చినటువంటి గురువు గారిని నమస్కారం చేసుకోండి, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. ఈ యొక్క మానవుని జీవితంలో గురువు యొక్క ఆశీర్వాదం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర. కాబట్టి విద్య లేని వాడు వింత పశువు ఉన్నట్టుగా గురువు చెప్పనటువంటి విద్య ఎందుకు కూడా పనికిరాదు. మీ గురువులకు నమస్కారం చేసుకోండి. వీలైతే ఆధ్యాత్మికమైనటువంటి దైవిక పుస్తకాన్ని, దత్త చరిత్ర పుస్తకాన్ని కానీ, భగవద్గీతని కానీ, సుందరకాండాన్ని కానీ మీ యొక్క గురువుగారులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకుని వారికి ఆశీర్వాదాలు తీసుకోండి. ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాల కోసం మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.